నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో రైతును అన్నదాత అని పిలిచేవారు ఈ రోజుల్లో కూడా కావాలని ఆయనను మెప్పియడానికి అన్నదాత అని అందరూ పిలుస్తున్నారు. నేను ఈ అన్నదాత అనే ఈ సెంటెన్స్కు లేదా వర్డ్కు బద్ధ వ్యతిరేకిని. ఇప్పుడు చాలా మంది చాలా వస్తువులు తయారు చేస్తాడు. ఆయన వృత్తి, ఆయన జీవనోపాధి. అది ఆయన ఎవరి మీద ఆహ్సాన్ చేస్తలేడు, అంటే మన మీద కరుణ చూపిస్తలేడు, మన మీద దయ చూపిస్తలేడు. తన పొట్టకూటి కోసం ఎంచుకున్న ప్రొఫెషన్ అది రైతు అనేవాడు. అయితే తన పొట్టకూటి కోసం ఒక ప్రొఫెషన్ని ఎంచుకొని దాంట్లో అట్టర్ ఫ్లాప్ అయి మొత్తం సమాజం యొక్క సంపద దోచుకొని తినేవాడే రైతు అనేవాడే రైతు ఈ 2024. ఆయనను అన్నదాత అని అంత పెద్ద బిరుదు ఇచ్చే స్థాయిలో రైతులు ఎవరూ లేరు. పాతకాలంలో ఒక పంట వేసితే దానికి నీళ్లు సరఫరా చేయడమే పెద్ద గగనంగా మారి చీడపీడలను తట్టుకుంటూ మిగిలిన పంటని సంరక్షించి దేశ ప్రజలకు అన్నం పెట్టినందుకు ఆయనకు అన్నదాత అని బిరుదొచ్చింది. అయితే ఇప్పటి రైతు ఆ బిరుదుకు అనర్హుడు, అంటే అర్హత లేనివాడు. నా ప్రకారం మీరెంత మొత్తుకున్నా ఇది ప్రాక్టికల్ థింగ్. ఇప్పటి రైతు ఎంత లబో నేనన్నదాత అన్నా నీవు అన్నదాతవు కానే కాదు, తిన్నదాతవు, సమాజాన్ని వేయించుకొని తిన్నదాతవు మాత్రమే అని ప్రూవ్ చేస్తా. నేను ఏదైనా ఒక అభాండము, ఒక ఇన్సల్ట్, ఒక అంటే వాళ్ళపై అభియోగము వితౌట్ ఎవిడెన్స్ నేను ఏది అనను. బలమైన ఎవిడెన్స్లు పెట్టుకొని జబర్దస్త్ వీడియో చేస్తా. అది మతపరమైంది, సోషియో ఎకనామిక్, ఏదైనా ఏ విషయమైనా బలమైన ఎవిడెన్స్. ఈ యుగంలో అన్నదాతను అనే బిరుదు తనకు తానిచ్చుకొని దాన్ని నిలబెట్టుకునే పని రైతు ఏమైనా చేస్తున్నాడా? ఇది నా సూటి ప్రశ్న. పాతకాలం రైతు వేరు, ఈ కాలం రైతు వేరు. అర్థమైందా? పాతకాలంలో రైతుకు తను పండించిన ధాన్యాన్ని బార్టర్ సిస్టంలో, అంటే ధాన్యం ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు ఉంటే అది కొనుక్కొని అది తీసుకొని తన ధాన్యాన్ని ఇచ్చేవాడు. కానీ రోజులు మారిపోయాయి. బిచ్చపోన్ దగ్గర నుంచి
వేరే అంటే ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా అందరికీ క్యాష్ కావాలి. మనం చిన్నప్పుడు మన దగ్గర అమ్మా ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా అనేవాడు. ఇప్పుడు ఆ సౌండ్ ఎక్కడ వినిపిస్తుందా? ఏ గల్లీలోనన్నా అమ్మా తల్లే అదొక నైస్ ఒక టోన్ ఉంటుండే. ఇంత అన్నమంట పెట్టమ్మా తల్లే, ఆ సౌండ్ విని ఎన్నేళ్ళు అయ్యుండొచ్చు. ఇప్పుడు ఆకలి తీరేది ముఖ్యం కాదు, డబ్బు ఎంత వస్తుంది, కరెన్సీ. ఆ యుగంలో మనం ఉన్నాం. రైతు ఒక పంట పండించి సమాజాన్ని ఉద్ధరిస్తలేడు. ఇది 100% కరెక్ట్. ఎవడు ఎంత మొత్తుకున్నా నేను చెప్తున్నది వినండి. ఫస్ట్ రైతు తాను పంట పండించి సమాజాన్ని ఉద్ధరిస్తలేడు. తాను కూడా సమాజంలో ఒక భాగమై తన పూటకూళ్ళ కోసం ధాన్యాన్ని అమ్ముకునే వ్యాపారి. తన పూటకూళ్ళ కోసం, తన వైభోగం కోసం, తన ఖర్చుల కోసం, తన లైఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం ధాన్యాన్ని పండించి సమాజానికి అమ్ముకుంటున్న ఒక వ్యాపారవేత్త. అగ్రికల్చరో ఇండస్ట్రియలిస్ట్. ఒక వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాన్. ఇండస్ట్రియలిస్ట్ కాదు, బిజినెస్ మ్యాన్, అగ్రి బిజినెస్ మ్యాన్. ఇండస్ట్రియలిస్ట్ కాదు, ఈజ్ అన్ అగ్రి బిజినెస్ మ్యాన్. ఇండస్ట్రియలిస్ట్ అంటే ఇన్సల్ట్ చేసినట్టయితే ఇండస్ట్రియలిస్ట్ అగ్రికల్చర్ చేసే వాడికన్నా 100 రెట్లు ఉత్తమ స్థానంలో ఉన్నవాడు. దీన్ని నేను ప్రూవ్ చేస్తాను. ఒక రైతు కన్నా ఒక ఇండస్ట్రియలిస్ట్ 100 రెట్లు, 100 టైమ్స్ ఉన్నత స్థితిలో, ఉన్నత స్థాయిలో ఉండవలసిన వాడు. ఇప్పుడున్న వాళ్ళు అగ్రికల్చర్ బిజినెస్ మ్యాన్, అగ్రి బిజినెస్ మ్యాన్. నేను ఒకటి అడుగుతా, వెన్ అగ్రికల్చర్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు ఎ బిజినెస్, why the hell government should provide subsidies to each and every agriculturist, so-called agriculturist? హోల్డింగ్ ఎ ల్యాండ్ అంటే ఒక ల్యాండ్ను పొంది దానిపై ఇష్టం వచ్చినట్టు పంటలు పండించడం, దాన్ని విఘ్నత అనుకోరాదు. నీ భూమి గుణమేమి, దాంట్లో పండించవలసిన పంటలేమి అని కూడా అవగాహన లేకుండా బోర్లలో నీళ్లు ఉన్నాయని నీళ్లు పోసి ఏ పంట అంటే ఆ పంట పండించి, అంటే డిమాండ్ ఉన్న పంటలనే పండించి సమాజం దగ్గర నుంచి డబ్బులు దోచుకుందామనే దురాశ కలిగిన రైతు ఈనాటి రైతు. ఆయన అన్నదాత ఏమాత్రం కాదు. ఇది స్పష్టం. మనమంతా అది అలవాటైపోయింది. మనం దేవుడు దేవుడు అన్నట్టు అన్నదాత అన్నదాత. భారతదేశంలో ఇండియా ఈజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ, అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలులో ఉన్న మనం ఇంకా వీఆర్ అన్ అగ్రేరియన్ ఎకానమీ, 70% లివ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.
హ్మ్. ఒక ఒక కంట్రీ మోర్ దెన్ 20 ఇయర్స్ దాటిందంటే ఈ వర్డ్ అనడానికి సిగ్గుపడాలి. మనం 60, 70 హ్మ్, ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అగ్రేరియన్ ఎకానమీ. సి ఒక ఇండస్ట్రీ రన్ అవుతుందంటే దానికి డేటా ఉంటుంది, గూడ్స్కి ఒక వాల్యూ ఉంటుంది, ప్రొడక్షన్కి ఒక షెడ్యూల్ ఉంటుంది, ప్రొడక్షన్కి ఒక కాస్టింగ్ ఉంటుంది. దానికి అంటే పరిమితులు, దానికి ఒకటి దానికి ఒక దాని ఏమంటారు స్టాండర్డ్స్ ఉంటాయి. అయితే ఇండియాలో అగ్రికల్చర్కి అగ్రికల్చర్ ప్రొడక్షన్కి ఏమైనా స్టాండర్డ్స్ ఉన్నాయా? నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి, పిచ్చి కుక్కలా కమెంట్స్ పెట్టకండి. మీ అబ్బా రైతైనా మీ తాత రైతైనా నేను మీ ముఖం మీద అడుగుతున్నా. నేను కూడా కరగెట్ల దిగినా, నేను కూడా ఆ 2 ఎడ్లను తోలినా, నాకు కూడా తెలుసు. నేను సిటీ బేస్డ్ పురుగు కాదు. ఇంకా చాలా మంది విలేజ్లో పుట్టి ఉంటారు, కానీ నేను విలేజ్లో పుట్టిన. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నా, అంటే మీకన్నా బాగానే చూసినానట్టు. అయితే ఒక రైతు అంటే ఇన్నేళ్ళు అయినాక కూడా మన దేశంలో అగ్రేరియన్ ఎకానమీ అని అనిపించుకోవడము దేశానికి సిగ్గుచేటు. ప్రాక్టికలీ ఇప్పటి వరకు మనం ఇండస్ట్రియల్ ఎకానమీ కావాలి. మనం ఎందుకు కాలేకపోయినాం తెలుసా? పొలిటీషియన్స్ ఒక ఇండస్ట్రియల్ ఎకానమీగా డెవలప్ అయితే, లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ వచ్చి ప్రోడక్ట్స్ తయారైతే, అవేర్నెస్ వస్తే, ఈ పాపులేషన్ పొలిటికల్గా యాక్టివ్ అయిపోతే పుట్టగతులు ఉండవని రైతులను రైతు స్థాయి కన్నా దిగజార్చి, అంటే ఇప్పటివరకు ఒక 70 ఇయర్స్లో చెప్తున్నా, ఒక 70 ఇయర్స్లో అగ్రికల్చర్ చేసే వాళ్ళ స్థాయి చాలా పెద్దగా ఉండాలి. అంటే వాడు హైటెక్ ఇజ్రాయలీస్ చేస్తారు కదా అట్లా. కానీ మన రైతుల స్థాయి ఎక్కడుంది? ఇంకా 50 నుంచి 60 నుంచి 70% ఇల్లిటరసీ ఉంది, అంటే నిరక్షరాస్యత. చదువు సంధ్య లేకుండా సింపతి పొందుతూ నేను ఒక రైతును, చదువు రాని చవట రైతును అని గర్వంగా చెప్పుకుంటాడు ఇండియాలో రైతు. చదువు రా సార్, పైసలు ఎట్లా వేస్తావు? పక్కా వేస్తావు. పైసలు ఏం చదవనండి, ఒక్క నోటి ఇడవాడు. మరి చదివేంద్రా అంటే, చదువు చదవలే, చదవనికి రాదు, చదవనికి రాదు, మందులు పిచ్చికారి కొడతావు. ఆ మందు డబ్బా మీద ఏముంది, చదవడానికి రాదు కదా. మరి నువ్వు పిచ్చికారి ఎట్లా కొడతావు అంటే, ఆ మందుల షాప్ అని చెప్పింటాడు, దీనికి గింతేస్తే గంత అవుతుంది, గంత అయితే పిచ్చికారి కొట్టాలి. వాడు ఏ డబ్బు ఇచ్చినా నీకు చదవరాదు, కానీ పిచ్చికారి కొడతావు. కొట్టినాక ఆ చీడపీడలు చావవు, నీ పంటను నాశనం చేస్తాయి. చేసినాక చీడపీడల పురుగులు గవర్నమెంటే తెచ్చి ఇచ్చినట్టు నాకు గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చిందారా నీ పొలల్లో పురుగులని? ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలి అని డబ్బా మీద చదవలేని విధవవు, కానీ గవర్నమెంట్ నీ పంట పాడుగానే వచ్చి నీకు కట్టలు కట్టలు డబ్బులు ఇచ్చిపోవాలి. ఇది మన దేశ రైతు యొక్క స్టాండర్డ్ ఆఫ్టర్ 60-70 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇలాంటి మాటలు ఎవరికి నచ్చవండి. అందరూ
రైతు దేవుడు, రైతు అన్నదాత అని ఫేక్ మాటలు మాట్లాడారు. ఆ ఫేక్ మాటలు మాట్లాడే ఇప్పుడు రైతు ఒక ఓటు బ్యాంకుగా మారిపోయాడు. ఇప్పుడు తుర్కోళ్ళు ఎట్లా ఓటు బ్యాంక్గా మారిపోయినరో అట్లనే రైతు కూడా ఓటు బ్యాంకుగా మారాడు. రైతు కరెంటు మోటారు కాలిపోకూడదు. నీవు ఒక కరెంటు మోటార్ని నీళ్లు తోడడానికి ఎలా వాడుతున్నావు? షాక్ కొట్టి రైతు చనిపోకూడదు. నీ స్విచ్ బోర్డ్స్ పంట పొలాల్లో ఒక కట్టె పెట్టి కట్టెకు స్విచ్ బోర్డు పెట్టింటాడు, హై వోల్టేజ్. నీ మోటార్ కూడా ఓపెన్ ఉంటుంది, నీ స్విచ్ బోర్డ్స్ ఓపెన్ ఉంటాయి. వాన వచ్చినప్పుడు తడి చేయితోని పోయి దాన్ని ఆన్ చేస్తాడు. కట్టెతో కూడా ఆన్ చేయడు, చేతితో చేస్తాడు. హీరోలాగా షాక్ కొడతాడు, వస్తాడు. చావంగానే అక్కడ చావు కేకలు వినిపిస్తాయి. మన రిపోర్టర్స్ పోయి తీస్తాడు. వాడు నీళ్ళల్లో ఇట్లా రైతు చచ్చివాడి ఉంటాడు. భార్య నాయనాయను రాని నీ ఎట్లా పోతీవురా నాయనా. వాడు తాగిపోయి స్విచ్ బోర్డు బదులు వైర్ల చేయబెట్టింటాడు. తాగడం తప్పు అని రైతుని ఎవ్వరన్నారు. తాగడం తాగి పోయి స్విచ్ బోర్డులో చేయబెట్టేది, ఆ స్విచ్ మీద చేయబెట్టేది వైర్లో పెట్టినాము అని కూడా ఎప్పుడన్నాడు. చచ్చి పడంగానే అందరు రిపోర్టర్స్ పోయి ఫోటోలు తీస్తారు, ఆ భార్య మొత్తుకుంటుంటారు. వాడు తాగుబోతు అని అనదు. రాత్రి పోతీవురా నాయనా, నాకు ఇప్పుడు నువ్వు పోతీవి అని పీడ పోయి ఉంటుంది ఆమెకు. తాగు దక్షిణాన్ని అనుకుంటుంది. అప్పుడు గవర్నమెంట్ గుర్తుకొస్తుంది. గవర్నమెంటే ఆదుకోవాలి. ఎందుకు ఆదుకోవాలి గవర్నమెంట్? తాగమని వాడన్నాడు, వాన పడేటప్పుడు పోయేవాడన్నాడు. ఆ స్విచ్ బోర్డు వానల లట్కాస్తుంటుంది. చాలా మందిని చూసినా ఒక కట్టు ఉంటుంది, కట్టెకు పెట్టింటాడు, దాంట్లో పోయి చేయబెడతాడు. తాగిపోయి పెడితే షాక్ డాక్టర్ పై ఉంటాడు. దానికి కాంపన్సేషన్ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలంట. వీడు చేసిన ఘనకార్యానికి. ఇప్పుడు సిటీలో ఎన్ని ఇటువంటి ఘటనలు జరగవు. షాక్ దాకా ఎంతమంది పోరు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర వాన పడితే కాలు పెట్టి ఓపెన్ వైర్ ఉండి ఎంతమంది చచ్చిపోరు? ఎంతమందికి గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇచ్చింది. మరి సిటీలో వచ్చిన వాడికి కాంపన్సేషన్ ఇవ్వనప్పుడు తాగుబోతు రైతుకి ఎందుకు ఇవ్వాలి? ఎవడని అడిగిండా? అడగాడు. ఎందుకంటే ఓట్లు కావాలి, నోట్లు కావాలి, నోట్లు. అరే రైతు, నువ్వు తాగుబోతుగా ఎందుకు మారినవరా? నువ్వు అంటావు కదా, నీకు గిట్టుబాటు ధర రానప్పుడు నీవు మందు ఎట్లా తాగుతున్నావు? అడిగినరా రైతుడు ఎప్పుడైనా? మెక్డావల్స్ తాగుతావా? ఆర్సీ కావాలన్నారా నీకు? అడిగినరా? అసలు నువ్వు మందెందుకు తాగాలి? ఒక రైతు మందెందుకు తాగాలి? రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే గంజి తాగాలి. గంజి తాగడానికి డబ్బులు లేనివాడివి సాయంత్రం కాగానే మందు బాటలకి డబ్బులు ఎక్కడ నుంచి ఇస్తారా అని నేను చీఫ్ మినిస్టర్ ఉంటే అడుగుతుంటా. ఒరే రైతు, నీకు గిట్టుబాటు ధర గవర్నమెంట్ కల్పిస్తలేదు కదా, ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు కదా, మరి నీవు తాగడానికి పైసలు ఎక్కడి నుంచి తెస్తున్నావు బే అని నేను చీఫ్ మినిస్టర్ ఉంటే అడుగుతుంటా. ఇప్పటి దాంట్లో చీఫ్ మినిస్టర్ దమ్ము లేదు. ఒరే, చుక్క నీళ్లు లేని ఇజ్రాయెల్లా ఒక్కొక్క దానిమ్మ ఇట్లయితుంటే నీ తోటలో దానిమ్మ ఇంతే ఎందుకు వండుతుందిరా అని అడిగే దమ్ము ధైర్యం ఏ పొలిటీషియన్కి లేదు, ఏ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా లేదు. మరి ఇజ్రాయెల్లో ఇంత అవుతుంది కదా దానిమ్మ, ఆఫ్ఘనిస్తాన్లో ఇంత అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ అంటే పోనీ అది సహజంగా ఉంటుంది అక్కడ ప్రకృతి. మరి ఇక్కడ ఇజ్రాయెల్లో ప్రకృతి ఏముంటుందిరా బొంగు. ఇక్కడ కన్నా ఘోరం ఉంటుంది సిచ్యువేషన్. రాజస్థాన్ కన్నా ఘోరం ఉంటుంది ఇజ్రాయెల్. అసలు సారమే ఉండదు భూమిలో.
మరి వాళ్ళు ఒక్కొక్క ధాన్యం ఇట్లుంటుంది కదా, నీకేం పుట్టిందిరా రైతు? ఆ చీనీ బత్తాయిలు ఏంద్రా ఇంతింత ఉంటాయి, బయట నుంచి వచ్చేవి ఇంతింత ఉంటాయి, ఎందుకురా రైతు అని అడిగినరా ఎప్పుడన్నా? రైతు ఏం పండిస్తాడు, మనం అదే తినాలి, ఫుల్ రేట్ ఇవ్వాలి. చెత్త క్వాలిటీ తడిచిన బియ్యానికి కూడా ఫుల్ రేట్ ఇవ్వాలి. నేను ఒకటే మాట్లాడుతా, నీకు వానాకాలం అని తెలుసు, ఏ కాలమైనా పర్వాలేదు. ఒక రైతు తన ధాన్యాన్ని పరిరక్షించుకునే పని రైతుదే, మార్కెట్ యార్డ్ది కాదు. ఒరే మూర్ఖ రైతు, నువ్వు పండించిన ధాన్యాన్ని పరిరక్షించుకొని కాంటాబడి నీకు రసీదు ఇచ్చే వరకు దాన్ని పరిరక్షించే పని నీది రా సన్నాసి. గవర్నమెంట్ ఎందుకు ఇయ్యారా టార్పాలిన్ నీకు? నువ్వు ఏం బీకుతున్నావని గవర్నమెంట్ నీకు టార్పాలిన్ ఇవ్వాలరా? నువ్వు ఏం అహసాన్ చేస్తున్నావని గవర్నమెంట్ నీకు టార్పాలిన్లు కూడా ఇవ్వాలా? మార్కెట్ యార్డ్ అంటే ఒక ఖాళీ స్థలంలో రైతులంతా తమ ధాన్యాన్ని తెచ్చుకొని అమ్మకానికి పెట్టుకునే ఒక ప్లేస్, అమ్మకానికి పెట్టుకునే ప్లేస్. అనుకోకుండా వానొస్తే ఎమ్మెల్యే ఊరికొచ్చి గొడుగు పట్టాలన్నారా నీ ధాన్యం మీద? అది ఎమ్మెల్యే పనారా? అది గవర్నమెంట్ పనారా? నీ ధాన్యము ప్రకృతి వైపరీత్యం వల్ల తడుస్తుంటే అది నీ కర్మ, అది గవర్నమెంట్ బాధ్యత కాదురా సన్నాసి శుంఠ. పంటల మీద లక్షల రూపాయలు సంపాదిస్తూ ఒక టార్పాలిన్ కూడా వెంట పెట్టుకొని రావాలి అని కామన్ సెన్స్ లేని సన్నాసి మన రైతు. టార్పాలిన్ గవర్నమెంట్ ఇవ్వాలి, గోన సంచులు గవర్నమెంట్ ఇవ్వాలి, సీడ్స్ అంటే గింజలు గవర్నమెంట్ ఇవ్వాలి, ఫర్టిలైజరు సబ్సిడీ మీద గవర్నమెంటే ఇవ్వాలి, బాన పడుతుంటే టర్పాలిను గవర్నమెంటే ఇవ్వాలి. నోట్ల కలిపి ముద్ద ఒకటి గవర్నమెంట్ పెట్టమంటలే, రేపు అది కూడా అడుగుతారు కూడా కొంతమంది గాడిది. అమ్మి నీ ముష్టి ధాన్యాన్ని క్వాలిటీ చూడకుండా అందరికీ సేమ్ రేట్ ఎందుకు ఇవ్వాలరా? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఘోరమైన స్టాండర్డ్స్ చూడండి. ఒక రైతు హంసలు వేస్తాడు, ఊరంతా హంసలు వేస్తుంది. ఒక రైతు దిగుబడి తక్కువ వస్తుంది, ఒక రైతుకు ఎక్కువ వస్తుంది. ఒక రైతు హంసలు బాగుంటాయి, ఒక హంసలు ఇరుగుంటాయి. ఒక రైతు ధాన్యం చూస్తే దాంట్లో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. వీళ్ళు రైతులా? అంటే జన్మంతా అదే వృత్తిలో ఉండి ఆ ధాన్యాన్ని ఎలా పండించాలి అనేది కూడా జీవిత చరమాంకం వరకు తెలుసుకొని సన్నాసులే రైతులు. ఇన్సల్ట్ చేస్తున్నా అనిపిస్తుంది కదా, సిగ్గు తెచ్చుకోవాలి రైతులు. నేను చెప్పిన దాంట్లో ఒక్క పాయింట్ అన్నా తప్పుంటే నా పేరు మంచి మార్గమే కదా. మీకు ఇచ్చిన స్థాయిని మీరు దాన్ని దురుపయోగం చేసి కంగనా రనౌత్ సూపర్ అన్నది, నాకు నచ్చింది. కంగనా రనౌత్ 100 రూపాయల కోసం అమ్ముడు పోయి ధర్నాలు చేస్తారేమే అని అడిగింది. శబాష్ కంగనా రనౌత్. పంజాబ్లో ఢిల్లీ బార్డర్ మీద చేసిన చెక్కా జామ్ ఏముంది? బాదాంలు, కాజులు, విస్కీలు, రమ్ములు దాక్కుంటా మీకు మద్దతు ధర కావాలన్నారా కొడకల్లారా? కోట్లు సంపాదించుకుంటా దేశానికి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టని సన్నాసులకు సబ్సిడీ ఇవ్వాలన్నారా గాడిది కొడుకుల్లారా? ఇండస్ట్రీస్లో ఫ్యాక్టరీలలో 8 గంటలు పని గంటలుంటే 14 గంటలు పనిచేసి ఓటీ కూడా ఇవ్వకుంటే
మినిమం వేజ్లు తీసుకొని లైఫ్ దుర్భరంగా గడుపుతున్న వారికి మీకు ఇచ్చే దాంట్లో 5% కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. ఎప్పుడైనా ఫ్యాక్టరీలలో పనిచేసే దుర్భర బతుకుల గురించి ఎవడైనా ఒక్కడైనా మాట్లాడిండా? ట్రేడ్ యూనియన్స్ ఏం జీకుతున్నారా? ట్రేడ్ యూనియన్స్ ముండాకొడుతున్నారు. ఎంప్లాయీస్ యూనియన్లు, ట్రేడ్ యూనియన్లు, లేబర్ యూనియన్లు ఎప్పుడైనా ఫ్యాక్టరీ వర్కర్స్ గురించి పల్లెత్తు మాట మాట్లాడినరా? ధర్నా చేస్తే వాళ్ళని జైలు పాలు చేస్తే ఎన్ని రోజులు మాట్లాడినరా? ఎందుకు మాట్లాడాలో తెలుసా? మనది అగ్రేరియన్ ఎకానమీ, ఇండస్ట్రియల్ ఎకానమీ కాదు. నేను ఇండస్ట్రీలో పనిచేసిన. రూల్స్ విపరీతంగా వయలేట్ అవుతుంటే నేను చూసిన. నేను మైనింగ్ తర్వాత గార్మెంట్ ఇండస్ట్రీ అనేది అంటే లేబర్ని వయలేట్ చేసే ఇండస్ట్రీ అదే. దాంట్లో పనిచేసిన. నా జీతం ఫస్ట్ జీతం 12,000, రోజు 18 అవర్స్ వర్క్ చేసిన. 1200 స్టైఫండ్, 18 అవర్స్ వర్క్. కష్టం ఎట్లుంటుందో నాకు తెలుసు. 1200 జీతము, 18 గంటల పని చేస్తే చెయ్యి, లేకపోతే పో. నీవు పోతే వేరేవాడు వస్తాడు. ఏమ్రా రైతు, భూమి నీదే తప్ప మిగతావన్నీ గవర్నమెంట్వే. సీడ్స్ సబ్సిడీ, పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ సబ్సిడీ. గవర్నమెంటే వచ్చి నీ కళ్ళాలకు వచ్చి గాడుపు చేసి ఆ ఓట్లు ఎత్తుకపోవాలి. నీకు మద్దతు ధర ఇచ్చి బ్యాంక్ అకౌంట్లో వేస్తే బ్యాంకుల నుంచి నీవు తీసుకొని మెక్కుతావు, మందు కొడతావు. పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు ఇంట్లో పెట్టుకుంటావు, కరెంటు కుక్కర్లో వండుకుంటావు. సిటీలో కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని ఎలక్ట్రిక్ కుక్కర్ వాడతలేరు. మీరు ఊర్లలో చూడండి, మొత్తం ఎలక్ట్రిక్ కుక్కర్. మీకు తెలుసో లేదో, ఈ ఎలక్ట్రికల్ పరికరాలన్నీ బావి దగ్గర తీసుకుపోయి వాడుకుంటారు. రైతు దగ్గర ఉన్న కరెంటు ఫ్రీ అని అక్కడ చాలా మంది రైతులు ఒక రూమ్లా కట్టుకొని అన్ని ఎలక్ట్రికల్ పరికరాలు అక్కడనే వాడుకుంటారు. రీఛార్జ్ దగ్గర నుంచి ఇంట్లో టీవీ ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి నడుస్తుంటారు. అంటే ఇంట్లో వచ్చే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ బిల్లు కూడా రైతు చెల్లించడానికి రెడీగా లేదు. దీన్ని ఏమంటారు? దోపిడీ అనరా? ఇక్కడ ఫ్రీ ఇస్తున్నావు, అక్కడ ఆ పరికరాలు తీసుకుపోయి వాడుకునే. హీటర్, వాటర్ హీటర్, గీజర్. నేను చాలా మంది రైతులను చూసిన. ఆ చిన్న రూమ్లా కట్టి దాంట్లో గీజర్ పెట్టుకున్నాడు. అక్కడ కూడా ఒక ఎల్ఈడి టీవీ. ఎక్కడ పంటల మధ్యలో రూమ్లా. వీడు రైతు. అన్నీ సబ్సిడీల మీద ఇచ్చి అనుకోకుండా వాన పడితే క్రాప్ డ్యామేజ్ అయితే దాని లాస్ కూడా భరించడానికి రెడీ లేని వ్యక్తి రైతు, అన్నదాత అనిపించుకుంటాడు. టమాటాలు 25 పైసలు అయితే దేశమంతా గగ్గోలు పెట్టుకొని సిటీ వాళ్లకు రూపాయికే టమాటా బిచ్చం బారేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారు రైతులు. మరి టమాటా 50 రూపాయలు అయినప్పుడు ఎవ్వడు సౌండ్ ఎందుకు చేయర్రా? నీ రూపాయి టమాటా కొన్న సిటీ వాడు అదే రూపాయి టమాటా 50 రూపాయలకి ఎట్లా కొంటాడురా? ఆలోచించిందారా? అందరు రైతులు కలిసి సిటీల ట్యాక్సులు కడితే మాకు రైతు బంధులు, ఆ బంధులు, సబ్సిడీలు వస్తున్నాయి, సిటీ వాళ్ళని ఆదుకుందామని
ఎవడైనా 20 రూపాయలకు టమాటా అమ్మిండ్రారా? మీరు ఎట్లయితారా? మీరు ఎట్లయితారా అన్నదాతలు? సిటీలో వాళ్ళు కట్టే ట్యాక్సుల మీద బతికే మిమ్మల్ని బతికిచ్చేది సిటీ వాళ్ళురా. సిటీ వాళ్ళ డబ్బుల ట్యాక్స్ డబ్బులపై బతికే మీరు మీ పంటలో డిస్కౌంట్ కూడా ఇవ్వలేని అంటే కిరాతక హృదయం కలిగిన రైతులురా మీరు. అగ్రి బిజినెస్ మ్యాన్, యు ఆర్ నాట్ ఎ ఫార్మర్. యు ఆర్ అగ్రి బిజినెస్ మ్యాన్, యు ఆర్ నాట్ ఎ ఫార్మర్. టమాటా 50 పైసలైనప్పుడు దాన్ని సాసుగా కన్వర్ట్ చేస్తే 6 నెలలైనాక 1 కిలో సాసు 60 రూపాయలకు ఈజీగా ఎక్కడైనా అమ్ముడుపోతుంది. ఆ కష్టం ఎవరు తీసుకోవాలని టమాటాలు బర్లకు బారేసిన శుంఠలరా మీరు. మీరు పండించిన పంటను మద్దతు ధర లేకపోతే దాన్ని 6 నెలలు ఎలా నిల్వ చేసుకోవాలనే టెక్నిక్ కూడా మీ జన్మ ముగిసిపోతున్నా నేర్చుకోలేని శుంఠలు మరా మీరు. మీకెందుకురా సబ్సిడీలు? మీకెందుకురా రైతు బంధులు? కోల్డ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసేది గవర్నమెంట్ డ్యూటీనా? ఎందుకు 100 మంది రైతులు కలిసి కూటమిగా ఏర్పడి ఒక కోల్డ్ స్టోరేజ్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది, అందరూ కూటమిగా ఏర్పడి ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోలేరా? కోల్డ్ స్టోరేజ్లో ప్లేస్ లేకపోతే గవర్నమెంట్ రెస్పాన్సిబులా? తిన్న తిండి తిన్న సబ్సిడీలు చాలక రోజు మందు కొట్టి పడుకునే అంత స్థాయి ఉన్న మీరు ఒక కోల్డ్ స్టోరేజ్ తెచ్చుకోలేరా మీరు? కొన్ని ఏళ్ల క్రితము రైతుకు తమ ఏరియాలో కరెక్ట్ రేట్ వస్తలేదు, ఒక రైతు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే పెద్ద ధర్నాలు రాస్తారోకాలు చేస్తారా? సన్నాసులారా, ఎందుకన్నదిరా గవర్నమెంట్ అట్లా? మీ ఏరియాలో రేటు రాకపోతే వేరే ఏరియాకు ట్రాన్స్పోర్ట్ చేసుకొని మంచి ధరలో అమ్ముకోండి రా సన్నాసులారా అంటే మీకు ఎక్కడో ఉన్న రేటు మీ ఇంటికి తెచ్చి ఇవ్వాలన్నారా? పాకిస్తాన్లో 200 రూపాయలు కిలో టమాటా అంటే గవర్నమెంట్ నీ టమాటా తీసుకుపోయి లేదా 200 రూపీస్ పాకిస్తాన్లో ఉంటే 200 రూపీస్ నీకు ఇచ్చి ఇక్కడ కొనాలన్నారా? మహారాష్ట్రలో 50 పైసలు అవుతుంది ఉల్లిగడ్డ, అయితే ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. అంటే ఈ 20 రూపాయలు తీసుకుపోయి అక్కడిచ్చి అక్కడ రైతుల దగ్గర 20 రూపాయలు కొనాలన్నా? అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీనా నీ రెస్పాన్సిబిలిటీనా? ఎవడు పండించావనండి? నేను పండించకపోతే దేశం అంతా ఏం కాదు, నీవు పండించకపోతే ఇంకోటి ఏం పండిస్తాడు, మీరు అసలు పండించకపోతే ఇంపోర్ట్ చేసుకుంటారు. కందిపప్పు మీరు పండిస్తారని బండవేదవాలని ఆఫ్రికా నుంచి తెప్పిస్తున్నారు. కాజు ఆఫ్రికా నుంచి వస్తుంది, మన సన్నాసులు పండించలేక చస్తున్నారని. గోధుమలు యుక్రెయిన్ నుంచి వస్తున్నాయి, మన పంజాబ్ సన్నాసులు పండించలేకపోతున్నాయి. మీ ముష్టి పంటలకు మద్దతు ధర నిర్ణయించలేక తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే ఓట్ల కోసం. మీ ముఖాలు చూసి కాదు, మీ ఏడుపులు చూసి కాదు, మీ మీద దయ ఉండి కాదు. మీరు ఓట్లు వేస్తారు కదా, ఓట్ల ఎక్కడ తారుమారైతే అని మీకు ఆ ముష్టి బారేస్తున్నారు. మీకు మద్దతు ధర ఎందుకు కావాలి? దళారులు మిమ్మల్ని ఎందుకు ఆడుకుంటున్నారు? మీ ఒక 50 రైతులు, ఒక 3-4 విలేజెస్ రైతులు, ఊరు రైతులు కలిసి ఒక సంఘంగా ఏర్పడి మీరే కొనండి, సిటీలో అమ్మండి. దళారులు ఎందుకు? ఒక రైస్ మిల్ తెరవలేరా మీరు? 4-5 ఊళ్ళలో కలిసి ఒక చిన్న రైస్ మిల్, దంపుడు బియ్యం తయారు చేయండి, ఆర్గానిక్ దంపుడు బియ్యం అని అమ్మండి. ఎవడొద్దంటాడు? సోమరిపోతు నా కొడుకులు. హంసలేస్తాం, మద్దతు ధర కావాలి. హంసలేస్తాం, సన్నగింజల ధర కావాలి. హంసలేస్తే మీకు సన్న బియ్యం ధర కావాలి రా.
దీనికి మద్దతు ధర కావాలన్నారా? గవర్నమెంట్ మొత్తుకుంటుంది, అరే నూనె గింజలేయండిరా నూనె గింజలేయండిరా అంటే నూనె గింజలు వేస్తే ఖర్చు ఎక్కువ, చిల్లర పంటలు వేసుడు, మద్దతు ధర అడుగుడు, అంటే టోటల్ బ్లాక్మెయిల్. ఇప్పుడు ఈ టోటల్ ఎకానమీని సస్టైన్ చేసేవాళ్ళు సిటీలో ఉన్నారు. ఉద్యోగులు, ఫ్యాక్టరీల వర్కర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు, ఆఫీస్లో పనిచేసేటోళ్ళు, హోటళ్ళు నడిపేటోళ్ళు, అంటే మీకు అన్నం పెట్టేటోడు, నీ సరుకు కొనేటోడు సిటీలో ఉన్నాడు రా. గవర్నమెంట్ కాదు, నీ సరుకు సిటీ ఓడు కొంటాడు. సిటీ ఓడి దయా దాక్షిణ్యాల మీద మీరు బతుకున్నారు. సిటీ ఓడు బతికే స్టైల్ మీద మీరు బతుకున్నారు. వాడు తినే గోబీ మంచూరి తింటున్నాను కనుక 150 రూపాయలు పెట్టి గోబీ మంచూరి తింటుంది కనుక సాసులు అమ్ముడు పోతున్నాయి, సాసులు ఉన్నాయి కనుక నీ టమాటాలు అమ్ముడు పోతున్నాయి. సబ్సిడీ ఇవ్వాల్సింది ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ సిటీలో పనిచేసే వర్కర్స్కి, సిటీలో ఆఫీస్లో పనిచేసే జీతగాళ్లకు, ఫ్యాక్టరీ ఓనర్స్కు, ఇండస్ట్రియలిస్ట్కి ఇవ్వాలి సబ్సిడీ. మీకు ఇవ్వాలి, వాళ్లకు ఇవ్వాలి. మరి సిటీలో ఇండస్ట్రియలిస్ట్కి, వర్కర్స్కి, ఫ్యాక్టరీలో పనిచేసే రాత్రంబగలు కష్టపడుతున్న జనాలకు సబ్సిడీ గురించి ఒక్కడన్నా మాట్లాడుతున్నా? నేను చెప్తున్నా కదా, రైతు బంధు గుట్టలకు పుట్టలకు ఇస్తుంటే రైతు మనసు బాధపడి, సార్ నేను ఒక్క గింజేస్తలేను, నాకు సబ్సిడీ ఎందుకు ఇస్తున్నా అని ఒక్క రైతు అన్న దాన్ని వాపస్ చేసిండారా? నువ్వు రైతు కదా, సిగ్గు లేదురా నీకు? శ్మశానం నీ పేరునుంటే, ఒక గుట్ట నీ పేరునుంటే దానికి రైతు బంధు వస్తుంటే ఎట్లా మెక్కినరా? మరి 9 ఏళ్ళు మెక్కిర్రు కదా, ఆ మెక్కిన పైసలు ఎక్కడివిరా? సిటీలో ట్యాక్స్ పే చేస్తోడు డబ్బులు ఇస్తే అది మీకు బుక్కండ్రా అని మీకు ఇస్తుంది. సిటీలో ఎవడైనా ఈ విషయం మీద ధర్నా చేసింది చూసిండ్రా? మా ట్యాక్స్ డబ్బులు, మా చెమట డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి దానం ఎందుకు చేస్తుండ్రా అని ఒక్కడైనా సిటీలో ధర్నా చేసింది చూసిండ్రా? అదిరా సిటీలో ఉండేటోడికి, వానికన్నా మీకు నైతికత లేనేలే, జీరో నైతికత. పిడుగు పడితే అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీనా? ఒక మేక ఈ మటన్ రేట్ ఎంత? 900, 700 నుంచి 900. మీకు ఎంత లాభం వస్తుండొచ్చు? జనాల చేన్లలో ఇడ్చి, మీ ల్యాండ్ కాదు అది, జనాల చేన్లలో ఇడ్చి ఫారెస్ట్లలో తీసుకుపోయి మేపి 700, 900 మటన్ రేట్. కొనేది ఎవరు? మీ ఊళ్ళలో ఏటలు కోసుకొని తింటున్నారా? తినేదేమో సిటీలో తినేటోడు ట్యాక్స్ కట్టి మరీ మీ మటన్ తింటాడు. సబ్సిడీ ఎవరికి ఇవ్వాలరా? తినేవాడికి, మటన్ తినేవాడికి, మీకు కాదు. మీరేం చేస్తుండ్రా? ఫ్రీగా వేరే వాళ్ళ చేనులలో తిప్పుకుంటా, రోడ్ల మీద సైడ్గా తిప్పుకుంటా, ఇల్లీగల్గా ఫారెస్ట్ ల్యాండ్లో మేపుకుంటా, తుమ్మ చెట్లు అవి మేపి కిలో 700, 600 కావాలి జాట. సబ్సిడీ ఎవరికి ఇవ్వాలి? తిన్నదాతకు ఇవ్వాలి, అన్నదాతకు కాదు. ఎప్పుడు మన దేశం తిన్నదాతకు సబ్సిడీ ఇస్తుందో అప్పుడే మన అన్నదాత కూడా బాగుపడతాడు. తిన్నదాతకు కొనడానికి డబ్బులు లేవురా. సిటీలో కూడా ఆకలితో పడుకునే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారురా. రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడేటోళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. నీకు పంట పండకపోయినా నీకు పడుకోవడానికి ఒక రూమ్ ఉంది, ఒక ఇల్లు ఉంది. సిటీలో రెంట్ కట్టకపోతే రోడ్డు మీద ఇడిచి పడేస్తారు. వాళ్ళకు కావాలరా సబ్సిడీ, మీకు కాదు. మీకు కాదురా. మొదటి సబ్సిడీ కావాల్సింది
సిటీలో ఉండే పేదవాళ్లకు, నిరుపేదలకు, కష్టజీవులకు సబ్సిడీ కావాల్సింది. నిరుపేదల సిటీలో ఉండే నిరుపేదలకు కూడా ట్యాక్సులు జిఎస్టీ రూపంలో గుంజేసి మీకు బుక్కడానికి సబ్సిడీలు ఇస్తున్నారు. సిగ్గుపడండి. మీకు తప్పుడు సబ్సిడీ వస్తే రిటర్న్ చేయండి గవర్నమెంట్కి. మీరు రైతులే అయితే, మీరు ఒక రైతుకే పుట్టుంటే. ఇజ్రాయెల్ వాళ్ళు చుక్క నీరు రాకపోయినా చుక్క నీళ్ళు వేసి పంటలు పండిస్తుంటారా? మీకు బోర్లు గంటలు ఆన్ చేసినా రైతు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఎప్పుడు ఎడితే గింజలు నకిలీ వెళ్తే గవర్నమెంట్ రెస్పాన్స్, ఫర్టిలైజర్ క్వాలిటీ లేకపోతే టైంకి రాకపోతే గవర్నమెంట్ రెస్పాన్స్, వాన టైంకి పడకపోతే కూడా మేము నాట్లేస్తాం, వాన పడలే పంట నష్ట పరిహారం ఇవ్వాలి. వాన గవర్నమెంట్ తెస్తావురా? పిడుగు గవర్నమెంట్ పడేస్తావురా? గవర్నమెంట్ చేసిన పనే ఖర్చుతోని మీ ఎంట పడి గవర్నమెంట్ ఇట్లా చేస్తుందా? మీ కళ్ళాలకు వచ్చి గవర్నమెంట్ కొనుక్కొని పోవాలన్నా మరి మీరేం పీక్తారా? గింజలు వేసి ఆకాశం దిక్కు చూస్తారా? మోటార్ కూడా ఆన్ చేయడానికి రాని సన్నాసులు మీరు వేసే పంటకు మీరు పెద్ద రైతే రాజు. అలా డైలాగులు ఒకటి, ఓ అన్నదాత ఓట్ల కోసం వాళ్ళు పిక్క తింటారు. మిమ్మల్ని తినేటోడు ఏం కావాలి? బియ్యం 22 రూపాయలు ఉన్నా రైతు 7-10, బియ్యం 55 రూపాయలు 60 రూపాయలు అయినా 70 రూపాయలు దాటుతున్నా రైతు 7-10. అట్లెట్లు ఎందుకు ఏడుస్తున్నారా? 20 రూపాయలు ఉన్నప్పుడు ఏడ్చిండ్రు, 70కి ఏడుస్తున్నారు, 100కి చేరినా గిట్టుబాటు ధర లేదంటాడు. మరి గిట్టుబాటు అంటే ఏంద్రా మీకు తెలుసా? గిట్టుబాటు అంటే ఏంద్రా? చాలని జీతాలు ఇస్తుంటారా మీకు? నీవెంత పండించినావు దానికి రేట్ వస్తుందా లేదా? అసలు డిమాండ్ లేకున్నా గవర్నమెంట్ కొంటుంది. తడిసిన బియ్యమే, ధాన్యం ఎందుకు కొనాలి రైతు? నీ దగ్గర ఎందుకు కొనాలి? వాళ్ళు ఏమైతే ముక్కిపోయిన బియ్యం కొనుక్కొని ఏం చేస్తారా? గవర్నమెంట్ తీసి పడేస్తుంది గోడౌన్లో ఎలుకలు తినడానికి. దానికి మీకు మద్దతు ధర ఇవ్వాలన్నారా? దయచేసి నేను ఈ రైతుల విషయంలో కంటిన్యూస్గా 4 గంటలు మాట్లాడినా వీళ్ళ చలనం ఉండదు. ప్రభుత్వంలో కూడా అంటే హెల్ప్లెస్నెస్, ఓట్ల కోసం కుంగిపోతున్న గవర్నమెంట్లు కనుక మనం ఏం చేయాలి? ఓట్ల కోసం వీళ్ళ మీద సానుభూతి గినుభూతి కాదు గవర్నమెంట్కి. ఇంత పడేస్తే వాళ్ళు ఓట్లు ఇస్తారు కదా అని గవర్నమెంట్ కూడా ఇస్తుంది. కానీ మోదీ క్షమాపణ చెప్పిండని పెద్ద గ్రేట్గా, రోడ్డు బ్లాక్లు అయితే మన ఇండియాకు ప్రాబ్లం అవుతుంది, సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అని క్షమాభిక్ష కోరాడు. ఎవరు? నరేంద్ర మోదీ. అంతేగాని మీ మీద సానుభూతి ఉన్నట్టు కాదు. సాయంత్రం అయితే పీపాలు లేపే రైతులు మన రైతులు. 100 రైతులను తీసుకుంటే 99.9 మంది మందు కొట్టకుండా పండుకోరు. మన మందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? ఆ మందు కొట్టి చచ్చిపోతే రైతు స్పూరియస్ చీప్ లిక్కర్ తాగి చచ్చిపోయాడని వానికి మళ్ళీ సబ్సిడీ, వానికి కాంపన్సేషన్ ఒకటి, వానికి 5 లక్షలు ఇవ్వాలంట తాగి చచ్చిపోయాడు. భార్యతో గొడవపడి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉరేసుకుంటే దానికి గవర్నమెంట్ పరిహారం ఇవ్వాలి. పంట నష్టం వచ్చిందని చచ్చిపోయాడని చెప్తారు. భార్యతో గొడవపడి ఉంచుకున్నాను దాంతో గొడవపడి వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. కంపల్సరీ వాడు గవర్నమెంట్ ఇవ్వాలి. ఇన్వెస్టిగేట్ చేయొద్దు, పోస్ట్మార్టం చేయొద్దు. పైసలు ఇవ్వగానే వాడిని దానం చేసి పారేసి 5 లక్షలు ఇన్సూరెన్స్, ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. మళ్ళీ సిటీలో ఉండేటోనికి మీ దాంట్లో ఏదైనా ఒక 5% మిమ్మల్ని బతికిచ్చే సిటీ గరీబోనికి, సిటీలో ఉండేటోనికి మీకు దొరికే దాంట్లో 5% అన్నా దొరుకుతుందా? మీకన్నా 10 రెట్లు కష్టపడుతుంటారు వాడు సిటీలో.
మీరు ఫ్రీగా ఫ్యాన్ వేసుకొని ఫ్రీగా ఫ్రిడ్జ్లు పెట్టుకొని ఫ్రీగా రైస్ కుక్కర్లో వండుకొని తింటుండ్రా. వాడు ప్రతి యూనిట్కి ₹6 చెల్లిస్తుండ్రా, ₹4 చెల్లిస్తుండ్రా. రైతు పక్షపాతి అంటే సిటీలో ఉండేటోడ్రా. రైతులను బతికిస్తుండంటే పొలిటీషియన్స్ కాదురా, సిటీలో ఉండేటోడ్రా. వాడి కష్టార్జితంలో మీరు బతికేస్తున్నారు. అది ఎప్పుడు రైతులు గుర్తిస్తారో మన దేశం సుభిక్షంగా ఉంటుంది. సిగ్గు శరం లేకుండా ఇంకా భారతదేశం అగ్రేరియన్ ఎకానమీ అని ఏ రోజు చెప్పడం మానేసి వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండస్ట్రియల్ ఎకానమీ వేర్ పీపుల్ ఆర్ వర్కింగ్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని ఎప్పుడు చెప్పుకోగలమో అప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. అప్పటి వరకు మనము ఈ రైతు 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 అని భజన చేసి అటు రైతు అంటే రైతుకు న్యాయం చేయలేక, ఇటు సిటీలో ఉండే కష్టజీవికి న్యాయం చేయలేక, గాలికి డబ్బులు విదజల్లుతూ మన దేశాన్ని అధోగతి పట్టించే ఈ రైతు పక్షపాతి ప్రభుత్వాలు ఎప్పుడు తమ పంతా మార్చుకుంటాయో అప్పుడే దేశం బాగుపడుతుంది అని చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.